హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినయ సతీష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మెంతెం కూర ఎగ్ మసాలా. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి పక్కా ట్రై చేయండి. ఇది ఎలా చేసేద్దామో చూసేద్దాం. ముందుగా టమాటో ముక్కలు, అల్లం, వెల్లుల్లి, అట్లాగే ఆనియన్ వీటిని అన్నిటినీ బాగా పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట మెత్తగా. మెంతెం కూడా ఎగ్ మసాలా అని ఫస్ట్ టైం వింటున్నారా? బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పక్కా ఒకసారి ట్రై చేయండి. జొన్న రొట్టెతో కానీ చపాతీతో కానీ తిన్నారనుకోండి, ఆహా అద్దిరిపోతుందండి. పక్కా ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్లో పెట్టండి. ఫ్రెండ్స్, అట్లాగే ఒక కడాయిలో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో ముందుగా మనం చేసాం కదా పేస్ట్ అనేది, ఆనియన్ అండ్ టమాటో పేస్ట్, అది వేసేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ అనేది పొట్టు తీసి పెట్టేసుకోవాలి. నేనైతే 7 ఎగ్స్ తీసుకున్నానండి. సో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, అది కూడా కొట్టండి. నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఫ్రెండ్స్, ముందుగా మనం పేస్ట్ అనేది చిక్కబడాలని చెప్పాను కదా. సో కొంచెం చిక్కబడింది. ఇంకొక 5 మినిట్స్ వరకు అట్లాగే మగ్గనిద్దాము. ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఈ సైజులో కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ అనేది చిక్కపడిందండి. సో దీంట్లో చిటికెడు పసుపు వేసుకొని బాగా కలపాలి. అట్లాగే మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిద్దాం బాగా కలిపాక. ఎందుకు అంటే మనం కారం వేసుకున్నాం కదా, కారం అనేది ఉడకాలన్నమాట. ఉడికింది అని ఎలా తెలుస్తుందంటే మనం ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిస్తాం కదా, సో అప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుందన్నమాట. అలా ఆయిల్ అనేది పైకి తేలిందంటే కారం ఉడికిందని. సో ఇప్పుడు నేను ఒక 1 కప్పు గోరువెచ్చని వాటర్ పోసేసుకున్నాను. దాంట్లో ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలాలో నేను మెంతి పొడి కూడా వేసుకున్నానండి. అదే మెంతులు అంటారు కదా, మెంతుల పొడి కూడా చిటికెడు వేసుకున్నాను. సో ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిద్దాము. అలాగే చూడండి చిక్కబడింది కదా. సో ఇందులో బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకున్నాము. ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది, అది కూడా కొట్టండి. నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఫ్రెండ్స్, గ్రేవీ అనేది చిక్కపడింది కదా. ఇప్పుడు ఎండబెట్టుకున్న మెంతెం మాకు కూడా ఇందులో వేసుకోవాలి. అంటే మెంతెం కూర ఉంటుంది కదా, దాన్ని ఆరబెట్టుకోవాలన్నమాట. అప్పుడు పొడి పొడి అవుతుంది, అది కూడా వేసుకోవాలి. దీన్ని కస్తూరి మేతి అంటారు. ఒకసారి పక్కా ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.